ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన భార్య అన్నా కొనిదెల ఇప్పుడు ఆవిడ టీటీడీ వెళ్ళి అక్కడ ఒక డిక్లరేషన్ ఇవ్వడం కానీ లేకపోతే వారి కొడుకు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డ తర్వాత ఆవిడ తలనీలాలు ఇచ్చిన విధానం కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక గుప్పమని ఒక చర్చలా మారాయి. అదెందుకు అంటే నేను ముందు ఆవిడ ఎలాంటి మనిషి, లేకపోతే ఆవిడ తలనీలాలు ఎందుకు ఇచ్చారు, లేకపోతే అన్నదానానికి విరాళాలు ఎందుకు ఇచ్చారు, అసలు డిక్లరేషన్ ఎందుకు ఇచ్చారు అనే దాని మీద ఒక వీడియో చూపిస్తాను. అసలు నార్మల్గా ఒకసారి చూడండి. ఇది ఆవిడ డిక్లరేషన్ ఇచ్చే ముందనమాట. ఇక్కడ డిక్లరేషన్ చేస్తున్నారు. ఎవరైనా అన్య మతస్థులు టీటీడీకి వెళ్తుంటే ఆ డిక్లరేషన్ అడుగుతారనమాట. అది ఎప్పటి నుంచో ఉన్నదే. ఆవిడ డిక్లరేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇదంతా ఆవిడ తలనీలాలు ఇవ్వకముందు మనం చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. ఇది ఆవిడ తలనీలాలు ఇవ్వడానికి వెళుతున్న వీడియో. ఇక్కడ తలనీలాలు ఇవ్వడం కూడా జరుగుతుంది ఆవిడ. అయితే మార్క్ శంకర్ ఈ మధ్య ఒక అగ్ని ప్రమాదం నుంచి అయితే బయటపడడం జరిగింది. అది ఎంత పెద్ద అగ్ని ప్రమాదం అంటే దాంట్లో ఒక పాప 10 ఏళ్ల పాప మరణించడం కూడా జరిగింది. అందులోండి ఈ బాబు క్షేమంగా బయటపడ్డాడు. ఎవరైనా ఏ మతస్థులైనా ముందుగా ఏమనుకుంటారు, వాళ్ళ మత ఎవరైతే దేవుడు ఉన్నారో వాళ్ళకి దండం పెట్టుకుంటారు. అండ్ బాబుని క్షేమంగా ఇంటికి చేర్చినందుకు చాలా కృతజ్ఞతగా ఉంటారు. ఆవిడ యాక్చువల్లీ అన్నా లెజినోవా, ఆమె యాక్చువల్లీ క్రిస్టియన్ అనమాట. తర్వాత పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకున్నాక కూడా ఆమె ఇన్ని రోజులు క్రిస్టియన్ గానే ఉన్నారు. బయటకు వచ్చినప్పుడు గుళ్ళకి హాజరవ్వడం, లేకపోతే ఆవిడ కట్టు బొట్టు అంతా కూడా ఆమె హిందువులానే ఉన్నారు. కానీ ఏ రోజు నేను హిందువుని అని ఎక్కడ డిక్లేర్ చేయలేదు, ఆవిడ ఎక్కడ చెప్పలేదు. కానీ ఆవిడ కట్టుబొట్టులో మనకు అర్థమైపోతుంది ఆవిడ నడవడితో కూడా. అయితే ఈ టైంలో ఆవిడ మార్క్ శంకర్తో సహా పవన్ కళ్యాణ్ గారు అండ్ ఫ్యామిలీ మొత్తం ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆవిడ నిన్న ఆదివారం సాయంత్రం పూట టీటీడీ వచ్చారు. అక్కడ తలనీలాలు ఇచ్చారు. ఆడవారికి తలనీలాలు అంటే ఎంత ఇవ్వడం అంటే అది ఎంత ఇబ్బందో ఆలోచించుకోండి. అయినా కొడుకు గురించి ఆవిడిచ్చారు. ఎక్కడిచ్చారు అంటే మన హిందువులందరూ ఎంతో గొప్పగా కొలిచే మన వెంకటేశ్వర స్వామి దగ్గర ఇచ్చారు. అండ్ ఇవ్వడమే కాదు, అండ్ తను అక్కడికి లోపలికి వచ్చేటప్పుడు కూడా డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ పెట్టారు. ఇదంతా నేను ఎందుకు నొక్కి చెప్తున్నాను అంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ భారతి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఏం జరిగింది అంటే ఇలాంటి డిక్లరేషన్నే టీటీడీకి వచ్చేటప్పుడు ఇవ్వాలి అని వైఎస్ జగన్ అడిగినప్పుడు ఆయన ఇవ్వలేదు. అండ్ ఇప్పటి వరకు వైఎస్ భారతి ఏ రోజు ఒక ప్రసాదం తిన్నట్టు కానీ ఒక గుడికి వచ్చినట్టు కానీ మనం ఎప్పుడూ చూడలేదు. బొట్టయితే ఆవిడ పెట్టుకుంటారు, కానీ మేము క్రిస్టియన్స్ అంటారు, కానీ ఎప్పుడు ఆవిడ గుడికి వచ్చింది లేదు, మన ప్రసాదాలు తిన్నది లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే గుడిలో జరగాల్సిన ఉగాది పండుగని వాళ్ళ ఇంట్లో సెట్ వేసుకొని వాళ్ళ ఇంట్లోనే గుడిలాగా సెట్ వేసుకొని అక్కడే చేసుకున్నారనమాట. అప్పట్లో కూడా అది చాలా సంచలనం. అది అలా ఇప్పుడు అన్నా లెజినోవా పర్ఫెక్ట్ అంటే ఆమె పుట్టింది క్రిస్టియానిటీలో, కానీ వైఎస్ జగన్ వైఎస్ భారతి వీళ్ళు పుట్టింది క్రిస్టియానిటీలో కాదు. వాళ్ళు యాక్చువల్లీ హిందూస్, తర్వాత కన్వర్టెడ్ క్రిస్టియన్స్. తర్వాత ఇప్పుడు వైఎస్ జగన్ వస్తూ ఉంటారు. ఏదైతే ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆయన నేను క్రిస్టియన్ని, బైబిల్ చదువుతాను అని చెప్తూ కూడా, కానీ ఆయన అన్య మతాలను ముఖ్యంగా హిందూ మతాన్ని గౌరవించి ఆయన గుడికి వచ్చినప్పుడు ఏవేవి చేయాలో అన్ని చేసేవాళ్ళు. కానీ వైఎస్ భారతి మాత్రం ఒక్కసారి కూడా గుడికి వచ్చిన పాపాన పోలేదు. అండ్ దట్టు అన్నా కొనిదెల ఈవిడ రావడం కానీ, గుడికి రావడం కానీ, ఆ కట్టు బొట్టు కానీ, ఒక డిక్లరేషన్ ఇవ్వడం కానీ, లేకపోతే వెంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించడం కానీ, ఇవంతా చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాలో ప్రజలంతా ఒక్కటే మాట మాట్లాడుతున్నారు. ఏంటి అంటే అప్పుడు వైఎస్ జగన్కి వైఎస్ భారతి ఇలా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఎప్పుడు సనాతన ధర్మం పరిరక్షకుణ్ణి అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ బట్టలు కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, లేకపోతే ఆయన నడుస్తున్న తీరు కానీ అన్ని హిందుత్వాన్ని గౌరవించేవిలానే ఉంటాయి. కానీ తన భార్య క్రిస్టియన్ అని ఇన్ని రోజులు అందరూ సోషల్ మీడియాలో వెక్కిరించే వాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఆవిడ వాటన్నిటిని పటాపంచలు చేసి పడేశారు. కానీ ఇలాంటిది ఎప్పుడు వైఎస్ జగన్ కుటుంబంలో జరగలేదు. అండ్ ఇదే కాదు,
వైఎస్ జగన్ కుటుంబంలో వేరే కుటుంబాలతో పోల్చుకుంటే కూడా చాలా లూప్ హోల్స్ అయితే కనపడతాయి. వాళ్ళ చెల్లి వెళ్ళిపోవడం కానీ, వాళ్ళ కజిన్ ఈయన మీదే నిందలు వేయడం కానీ, లేకపోతే వాళ్ళ మమ్మీ ఎవరైతే విజయమ్మ గారు ఉన్నారో ఆయన దగ్గర లేకపోవడం కానీ, ఇవన్నీ చాలా కనపడుతూ ఉంటాయి. కానీ ఆ ఫ్యామిలీ ఎప్పుడు వైఎస్ జగన్ బయటకు వచ్చినప్పుడు హిందువులాగా అన్ని పాటించినప్పటికీ వైఎస్ భారతి ఇప్పటి వరకు ఎప్పుడు పాటించలేదు. దీన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జన సైనికులు, టీడీపీ నాయకులు అందరూ ఎత్తి చూపుతున్నారు. అండ్ దీని మీద ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి కూడా. మనం ఏదైనా ఒక మాట చెప్తున్నాము అంటే దాని మీద ప్రజలు కానీ, నాయకులు కానీ, మన లీడర్స్ కానీ, మన కార్యకర్తలు కానీ వీళ్ళందరూ ఆ మాట వినాలి అనుకునేటప్పుడు ముందు మన ఇంట్లో వాళ్ళు మన మాట వినాలి. అంటే మన తర్వాత నెక్స్ట్ వచ్చేది మన భార్య. వాళ్ళు ఆ మాట వినాలి. అది ఆ విషయంలో పవన్ కళ్యాణ్‌కు ఉన్నంత సపోర్ట్ వైఎస్ జగన్‌కు లేదు అనేదైతే సోషల్ మీడియాలో ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. దీని మీద మళ్ళీ ఎవరు ఏం స్పందిస్తారు అనడానికి ఏం లేదు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు చాలా సార్లు మేము క్రిస్టియన్స్, మేము క్రిస్టియన్‌నే నమ్ముతాం, మేము బైబిల్ చదువుతాం ఇలా వాళ్ళు చాలా సార్లు చెప్పారు. దీని మీద ఎవరికి వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆత్మ పరిశీలన మాత్రం తప్పకుండా చేసుకోవాలి.